హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు నా సప్లిమెంట్స్ షేర్ చేస్తాను. మ్యాగ్నీషియం గ్లైసినేట్. ఇట్ హెల్ప్స్ మీ స్లీప్. పడుకునే 2 hours ముందు వేసుకోవాలి. దీని ఎఫెక్ట్ మినిమం 12 hours ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇది ఏంటంటే మ్యాగ్నీషియం L-థ్రియోనేట్. సో ఇదేంటంటే వీక్ డే కూడా వాడచ్చు. మార్నింగ్ డిజినెస్ ఏముండదు. సో ఇదేంటంటే బ్రెయిన్ హెల్త్. సో దాని గురించి అని వాడతాను. కాగ్నిటివ్ పవర్ వచ్చేసి గ్లూటాథయాన్ అని చెప్పేసి యాంటీ ఆక్సిడెంట్స్. సో లివర్ హెల్త్కి ఇది మంచిది. సో ఇప్పుడు ఏంటంటే డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే ఇట్ హెల్ప్స్ టు రీజనరేట్ దెమ్. మళ్ళీ అశ్వగంధ ఇదేంటంటే సో స్ట్రెస్ మూడ్ అప్పుడప్పుడు వాడతాను. ఈ కొలాజన్ అయితే ఇది డైలీ వేసుకోవచ్చు ఆర్ ఆల్టర్నేటివ్స్ డిపెండ్స్ అపాన్. ఇది ఏంటంటే స్కిన్, హెయిర్, నెయిల్స్ గ్రోత్కి హెల్ప్ చేస్తాయి అనమాట. ఎక్కువ ఇంట్లోనే ఉంటాము, ఇంకా ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లోనే ఉంటాము, బయట ఎక్కువ ఎండకి బయటికి వెళ్ళాం కదా. లైక్ 10 o'clock మిట్ట మధ్యాహ్నం 10 minutes to 20 minutes ఉంటే మనకు పర్ఫెక్ట్గా మా వైటమిన్ డి దొరుకుతుంది. అది మనం వెళ్ళేది లేదు, పెట్టేది లేదు. హాఫ్ ఆఫ్ ది ఇయర్ మనం ఇంట్లోనే ఉంటాము చలికి. సో మనకి ఏంటంటే వైటమిన్ డి లేకపోతే ఏమవుతుందంటే రాత్రి పూట కావాల్సిన మెలటోనిన్ ప్రొడ్యూస్ కాదు. సో నేను ఒక్కొక్కసారి మెలటోనిన్ వేసుకుంటాను రాత్రి పూట. మార్నింగ్ వైటమిన్ డి సప్లిమెంట్ టాబ్లెట్స్ వేసుకోకపోతే. ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ బోత్, డెఫినెట్లీ go to sun for 10 minutes after 10 o'clock, not before 7 or before 9. మేబీ ఎక్కడైతే పొల్యూషన్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ ఎంకరేజ్ చేయరేమో, కానీ పొల్యూషన్ లేకపోతే మిట్ట మధ్యాహ్నం మనకి వైటమిన్ డి ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుందని నేను చదివినా. సో మీరు తప్ప అనుకుంటే మీరు కామెంట్లో చెప్పండి. హోప్ యూ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.